హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఆ ఓటింగ్ వీడియో అయితే పెట్టాను ఆల్రెడీ, చూడండి. చూడకపోతే ఇప్పుడు ఎపిసోడ్ రివ్యూ ఏంటి, దాంట్లో ఉన్న టాస్కులు ఏంటి, ఆ టాస్కులు ఎవరు గెలిచారు, ఆ టాస్క్ కరెక్టేనా, సెకండ్ వీక్ కెప్టెన్సీ కంటెండర్షిప్గా ఎవరు ఎన్నికయ్యారు అనేది వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంతమంది షేర్ చేస్తే కొంతమంది వీడియో ముందుకు వెళ్తుంది, కొంచెం లైక్ కూడా చేయండి. ఇక్కడ నిన్న 2 ఆటలు పెట్టారు, బాగానే ఉంది. నిన్న ప్రోమోలు అన్నీ కూడా ఎట్లున్నాయంటే సీజన్ 4 ఏ అంటే అఖిల్, ఏ అంటే అభిజిత్, ఎం అంటే మోనాల్, వీళ్ళ ముగ్గురు గుర్తు చేశారు. 2 పవన్లను రీతు కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు వాళ్ళు. సరే, వాళ్ళతో కంటెంట్ అయిపోయింది. నిన్న వీడియో పెట్టుకున్న వాళ్ళతో కంటెంట్ అయిపోతే నిన్న గేమ్స్ పెట్టారు. కంటెండర్షిప్కి గేమ్స్ ఇంత ఈజీగా ఇంత చిన్న చిన్నగా పెట్టేది. అసలు టీవీ పెడితే వాళ్ళిద్దరు గొంతులు తప్పితే మిగతా వాళ్ళ గొంతులే వినిపించట్లేదు. ఎవరు? ప్రియా, ఆ శ్రీజ, వీళ్ళిద్దరు గొంతులే బ్యా బ్యా, మన ఇద్దరు గొంతులే చాలా ఇరిటేషన్ ఉన్నాయి. అబ్బా, చూసేవాళ్ళకి చాలా విరక్తి కలుగుతుంది అది చూడాలంటే. కాంబినేషన్ తెచ్చారంటే వాళ్ళకు గౌరవం, అగ్ని పరీక్ష నుంచి వచ్చారు కదా అని ఉంటుంది. కానీ ఇదేంటి నాయన, ప్రతిదానికి ఈయన పడుతున్నారు. పైగా ప్రియాకి సొంత ఒపీనియన్ లేదు, ప్రతి ఒక్కటి శ్రీజాని అడుగుద్ది. వీళ్ళిద్దరు కలిసి మాట్లాడతారు దేంట్లో, ప్రతి ఒక్క దాంట్లో ఎవరు ఏది మాట్లాడుకున్నా దాంట్లో దూరిపోతారు వీళ్ళు ఉన్నారని. నిన్న గేమ్ పెట్టినాక ఆ గేమ్ కాలచక్రం అని గేమ్ పెట్టారు. ఆ కాలచక్రం గేమ్ పెడతా బిగ్ బాస్ వాళ్ళందరినీ లోపలికి వెళ్ళమంటే వీడు సెలబ్రిటీలు అంటే టెనెంట్స్ వీళ్ళు వెళ్ళి చక్కగా డోర్ వేసుకొని లోపల కూర్చొని ముచ్చట్లాడుకుంటున్నారు. వీళ్ళు డోర్ వేసుకొని లోపలికి వెళ్ళమంటే అక్కడ కూర్చొని తొంగి చూస్తారే, అది తొంగి చూడమంటే బిగ్ బాస్ చెబుతాడు కదా, అది ఆయన కోపం వచ్చింది. ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చి తెలుగు వచ్చి కూడా తెలుగు మాట్లాడలేదు. అబ్బా, అది తెలుగు బిగ్ బాస్ కదా, తెలుగు వచ్చి కూడా హిందీ ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నారు. మూడో పాయింట్ వచ్చి అసలు ఆ రూల్సే పాటించట్లేదు. నిద్రపోకూడదని కానీ, సమయాన్ని పాటించాలని కానీ బిగ్ బాస్ మాట వింటలేదంట. ఆయనే చెప్తున్నాడు అక్కడ, నా మాట కూడా వింటలేదని. అంటే కెప్టెన్ మాట వింటలేదు, ఆయన మాట వింటలేదు, నాకు సార్ చెప్పిన ఆయన మాట అయినారు. కామనర్స్ అట్ట తయారయ్యారు. అంత హైప్ ఇచ్చాడు బిగ్ బాస్. అతని మాటకు కూడా ఎదురు చెప్పే విధంగా వాళ్ళని హైప్ చేసేసారు. మరి ఎందుకంటే లేదో ఆ బిగ్ బాస్ తెలియాలి, వాళ్ళకి తెలియాలి. అక్కడ సంచాలకుగా ప్రియాని అమ్మాయిని తనుజాని పెట్టారు. మీ ఇష్టం, ఏ స్ట్రాటజీ వాడి లాగెక్కోమన్నారు. లాక్కుంటేనే కదా ఆ స్టఫ్ వచ్చేదనేమో ఆ ప్రియ అంటది. తనుజ ఏమో అట్లా కాదు, మరీ లాక్కుంటే మరీ దెబ్బలు ఎక్కువ అవుతాయి కదా, ఎక్కువ లాక్కోవద్దు, అక్కడే ఉండి కొంచెం పుషప్ చేసుకోవడం చెప్తుంటే అస్సలు ఏమన్నా వింటుందా ప్రియ? గయ్యిన పడిపోతుంది అసలు ఆ శ్రీజాను ఆ ప్రియ. తనుజ అంటది, ఏందిరా మీ ఇద్దరు తయారయ్యారు అంటుంది. వాళ్ళిద్దరు దెబ్బ తట్టుకోలేక మాట్లాడలేక. ఆ తనుజ గొంత ఎక్కడో వినిపిస్తుంది, వీళ్ళిద్దరు పెద్దగా వినిపిస్తుంది. నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. తనుజ ఇచ్చింది కాంప్లిమెంట్ అనుకుంటున్నారా? నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళిద్దరు. గేమ్ పెట్టారు. ఇప్పుడు ఆ గేమ్లో పస లేకపోయినా కానీ మనం ఏదో కోడి గుడ్డు మీద ఏకలు బేకాలి కదా, వాళ్ళు గుడ్డు కాన్సెప్ట్ లాగా. అట్లాగే సరే పట్టుకోవాలి, ఒక చేతితో పట్టుకోవాలి, రెండో చేయి వాడొద్దు అన్నారు. ఒకళ్ళు చెయ్యి మార్చుకోవచ్చు కానీ 2 చేతులు పట్టుకోవద్దు అన్నారు. మరి మర్యాద మనిషి అంతసేపు 2 చేతులతో పట్టుకున్నాడు కదా. తనుజ అరుస్తూనే ఉంది, అవుట్ మనిషి అవుట్ అరుస్తూనే ఉంది. చాలా ఆట కూడా కొనసాగించాడు మర్యాద మనిషి. అది ఎపిసోడ్లో ఎత్తేసారు. ఎపిసోడ్లో చాలా ఎత్తేస్తున్నారు. ఎపిసోడ్ చూడటం వేస్ట్, మొత్తం లైవ్లోనే జరుగుతుంది. అదంతా కూడా ఎపిసోడ్లోకి రానివ్వట్లేదు. నామినేషన్లో కానీ మళ్ళీ నిన్న గుడ్డు ముందు అని పెట్టాడా, అసలు ఆటే ఎత్తేసారు. అసలు బిగ్ బాస్ ఏందో బిగ్ బాస్కి కూడా అర్థం కావట్లేదు. వీళ్ళని చూస్తే ఆయనకి కూడా మర్చిపోతున్నారు, వీళ్ళ అరుపులకి కేకలకి పెట్టే కూడా మర్చిపోతున్నారు వాళ్ళు. అంతసేపు గేమ్ ఆడుతుంటే ప్రియ అక్కడే ఉంది కానీ ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఏమని చెప్తున్నారు, ఇద్దరు కలిసి అవుట్ అంటేనే అవుట్ అన్నట్టంట, ఒకళ్ళు అవుట్ అంటే అవుట్ అన్నట్టు కాదంట. ఆ కాన్సెప్ట్ తోటి మర్యాద మనిషిని ఎప్పుడుకో చాలాసేపు తనుజ అరుస్తున్నాగా ఎప్పుడుకో అవుట్ అంటే పక్కకి వెళ్ళాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ 2 చేతులతో పట్టుకోవడం మనకు కూడా క్లియర్గా లైవ్లో చూపించాడు, ఎపిసోడ్లో కూడా చూపించాడు. ఆయన అరుస్తూనే ఉంది తనుజ, పట్టించుకోడా, లాస్ట్ వరకు పట్టుకొని నిలబడి. ఒకళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు అసలు టెనెంట్స్కి. వాళ్ళట్ట పిల్లకాకుల్లా పిల్ల బచ్చాలాగా ఉండారు వాళ్ళు టెనెంట్స్ వాళ్ళు. ఈ ఓనర్స్ ఏమో దిట్టంగా ఉండే బడితుల్లాగా. ఎట్లా ఆటకి సెట్ అవుద్ది చెప్పండి బిగ్ బాస్? వాళ్ళు చిన్న ఎంత పొట్టుకుండే పిల్లకాయలా సన్నగా ఉండే, వాళ్ళేమో చక్కగా బాడీ బిల్డర్లు అయ్యే దిట్టంగా ఉండే. పైగా భరణి గారు కూడా వాళ్ళ వైపు చేరిపోయా. వీళ్ళు మన భరణి గారిని ఎంచుకొని ఉండాల్సింది. ఎందుకంటే ఏదైనా గేమ్ పెడితే ఒక గట్టి పర్సన్ కావాలి కాబట్టి భరణి గారిని కాకుండా ఎవరినన్నా కొంచెం తేలికోడినట్టు ఓనర్స్ పంపినట్టయితే
వీళ్ళు గేమ్కి ఈజీ అయ్యేది. పాపం వాళ్ళు భరణి గారి మీద గౌరవంతో భరణి గారిని పంపించారట. భరణి గారు కూడా అట్టే ఉన్నారు కదా, అంతా బరువుగా లాగేవాళ్ళు. బిగ్ బాస్ ఏం చెప్పాడు, సత్తా ఉన్నవాడిని గెలిపించి ఓపుకున్నవాడు అన్నారు. గెలిపించేవాళ్ళు ఇక్కడెవరు ఉన్నారు సంజనావాడి దగ్గర? అందరు పిల్లల్లాగా ఉంటే అందరు పాపం ఆడవాళ్ళు అందరూ. అది బ్రాహ్మణ్ అంటే చిన్నాడు. అప్పటికి సుమన్ గారు చాలా ప్రయత్నం చేశాడు, చాలా అంటే చాలా ప్రయత్నం చేశాడు. సుమన్ గారు మెచ్చుకోవాలి. ప్రయత్నం చేసిన వాళ్ళంతా వాళ్ళ కింద ఒక తోపుతో అంత భయపడుతున్నారు వాళ్ళు. ఇంకా ఇమ్మానుయేల్ ఉన్నాడు. ఇమ్మానుయేల్ని భరణి గారు కింద నొక్కి పెట్టాడు అంతే. ఇమ్మానుయేల్ కదలలేదు, వదల సొక్క కూడా లేదు పాపం, కదలకుండా అంతే ఉండిపోయాడు. ఆ గేమ్ వాళ్ళకి సెట్ అవుద్ది అసలు. వాళ్ళకి బలహీనలకి బలవంతులు అన్నట్టుంది అది అసలు. ఏనుకను దోమ పిల్లకో లేకపోతే చీమ పిల్లకో పెట్టినట్టుంది అది. సరే వాళ్ళల్లా ఓనర్సే గెలిచారు కదా. మళ్ళీ సెకండ్ గేమ్ పెట్టారు. ఫోన్ ఎత్తాలి. ఎవరు ఎత్తారో ఫోను అది చెప్పాలి, వాడు కన్విన్స్ చేసుకోవాలి. కన్విన్స్ కాకపోతే జీరో అవ్వదు. అట్లా ఉన్నారు. కన్విన్స్ ఎవ్వరూ కావట్లేదు. అసలు గేమ్ కాన్సెప్ట్ ఏందో నాకు అర్థం కాదు. ఎవ్వరూ కన్విన్స్ కావట్లేదు ఏం చెప్పినా కానీ. చివరికి ఏం చేశాడు, ఇట్లా కాదులేని మీరే డిసైడ్ చేసుకోమంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఓనర్స్లోనేమో మర్యాద మనిషిని, డిమాన్ పవన్ని, నెక్స్ట్ భరణి గారిని ఎన్నుకున్నారు. వాళ్ళు వీళ్ళ టెనెంట్స్లోకి వచ్చినప్పటికి ఇమ్మాన్ని ఎన్నుకున్నారు. వీళ్ళు నలుగురు కెప్టెన్సీ కంటెండర్గా నిలబడ్డారు. అక్కడ ఫోన్ కాన్సెప్ట్లో కూడా మన తనూజ భరణి గారు ఫోన్ ఇచ్చారు. ఎందుకు, తండ్రి కూతుళ్ళు కదా, అబద్ధం ఆడకుండా ఒట్టేయండి అంటారు. ఎవరు ముందు నొక్కారని. మేము ముందు నొక్కలేదు, మేము ముందు నొక్కాము. ఇదే సరిపోయింది చాలాసేపు. ఈరోజు ప్రోమోలో చూపిస్తున్నాడు చూడండి, ఒకళ్ళొకళ్ళు ఫోన్లు. అసలు కన్విన్సే కావాలి. అసలు కాన్సెప్ట్ ఏందో మాకే సరిగా అర్థం కాలేదు చాలాసేపటికి. అది ప్రోమోలో చూపిస్తున్నా కానీ. కంటెండర్స్గా ఇక బిగ్ బాస్ కూడా ఇసుగు పుట్టేసి మీ వీడియో ఎన్నుకోమంటే వాళ్ళు ఎన్నుకున్నారు. సెకండ్ వీక్కి సంబంధించి కెప్టెన్సీకి సంబంధించి కంటెండర్స్ మర్యాద మనీష్, నెక్స్ట్ భరణి గారు, డిమాన్ పవన్. ఈ టెనెంట్స్లోకి వచ్చేవాడికి ఇమ్మానుయేల్. వీళ్ళ నలుగురిలో ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది. సంజన కెప్టెన్ అయితే చూశారు కదా ఎట్లుందో, ఒక ఆట ఆడిచింది అందరినీ, బత్తాలు కూడా కాజేసింది. మరి వీళ్ళల్లో ఎవరైతే బాగుంటుంది, మీకు ఇష్టం ఉన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.